ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త ఆప్షన్స్ యాడ్ అవుతాయండి. ఆ ప్లగ్ఇన్‌కి సంబంధించి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ డీప్ అని వచ్చిందంటే డీప్‌కి ఒక ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మెగా మెనూ చూసినా, ఓ- వెదర్ చూసినా, ఎంఈ క్యాలెండర్ ఓకే. చూసినా, డేపర్ కామెంట్స్, డిటి అని ఏంటంటే సో ఒక ఉమ్, ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేస్తే ఆ ప్లగ్ఇన్‌కి సంబంధించిన సెట్టింగ్స్, డాష్‌బోర్డ్ ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. బై ఓకే. డిఫాల్ట్ ఉన్నప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనకి చాలా క్లీన్‌గా ఉంటది. ఒక ఉహుం, వర్డ్‌ప్రెస్ ఓకే. ఇన్‌స్టాలేషన్ అప్పుడే చేస్తాయి. ఇన్ కేస్ మనం ఏదైనా ఓకే. ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాం కొత్తగా, కొత్త ప్లగ్ఇన్ ఏదైనా ఇన్‌స్టాల్ ఓకే. చేయాలనుకుంటే మన ప్లగ్ఇన్స్ ఉంది కదా! ప్లగ్ఇన్స్. ఓకే. ఓకే. సో, ప్లగిన్స్‌లోకెళ్ళి యాడ్ న్యూలోకెళ్తామండి. ఓకే. యాడ్ న్యూలోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఉంది కదా! సో, ఇక్కడ మనకు కావాల్సిన ప్లగిన్ ఏంటనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. సో, ఒక్కో ప్లగిన్ ఒక్కో పర్పస్. మనకి ఎస్‌ఈఓ చేయడానికి కొన్ని ప్లగిన్స్ ఉంటవి. క్యాచ్‌కి కొన్ని ప్లగిన్స్ ఉంటవి. ఫార్మ్స్‌కి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. మనం పర్టిక్యులర్ టాస్క్ చేయాలంటే ఆ టాస్క్‌కి సంబంధించి ప్లగిన్స్ ఉంటాయి. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఎలిమెంటర్ చూసుకుంటే డిజైన్ ప్రకారంగా బిల్డర్ అది. వెబ్‌సైట్ బిల్డర్ ఎలిమెంటర్. ఓకే. సో మనకి ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ ఇందులో సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకుంటే మన ప్లగిన్ వస్తది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవడమే. సో, సపోజ్ ఉమ్, ఫార్మ్స్‌కి సంబంధించి డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేది చాలా పాపులర్ ప్లగిన్. ఇప్పుడు మన కాంటాక్ట్ ఫార్మ్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఒక ఫైల్ అప్‌లోడింగ్ ఫార్మ్ క్రియేట్ చేయాలన్నా, అటువంటి కేస్‌లో మనం ఈ డబ్ల్యూపీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఓకే అండి. సో, దీన్ని ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేసి సో, ఇన్ కేస్ ఒకవేళ వేరే ఫార్మ్స్ యూజ్ చేసి ఉంటారు మీ వెబ్‌సైట్ వారు. సో, ఇందులో ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేసి వన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ క్లిక్ చేస్తాం. యాక్టివేట్ క్లిక్ చేస్తే ఆ ప్లగిన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏమైనా పేజెస్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి. ఇప్పుడు మన దాంట్లో మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓకే. పేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పేజెస్ ట్యాబ్‌లోకెళ్ళి యాడ్ న్యూ ఆల్ పేజెస్ స్కిప్ చేస్తే ఓకే. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఏమేమి పేజెస్ ఉన్నాయని చూపిస్తది. సో, అదే మీరు బ్లాగ్ పోస్ట్‌లు రాయాలనుకున్నారనుకో బ్లాగింగ్ అంటే బ్లాగ్ పోస్ట్ ఎందుకంటే మన యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం డైలీ మన కంటెంట్ అనేది పెడతాం. అటువంటివి చేయాలనుకుంటే పోస్ట్ ట్యాబ్ నుంచి చేస్తాం. ఆల్ పోస్ట్‌లోకెళ్ళి ఓకే. యాడ్ న్యూ. సో, ఇందులో మీ దాంట్లో ఎటువంటి బ్లాగ్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. జస్ట్ బై డిఫాల్ట్ అలో వరల్డ్ అని ఉంది. అలో వరల్డ్ ద్వారా వదిలేశారు. ఇన్ కేస్ మీరు ఏమైనా ఓకే. ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ క్లిక్ చేసి బ్లాగ్‌లని క్రియేట్ చేయొచ్చు. సో, ఈ బ్లాగ్‌లు ఎందుకంటే ఓకే. మీరు అంటే కంటెంట్ మార్కెటింగ్ అంటాం కదా! ఇప్పుడు కంటెంట్ తోటి మన యొక్క ప్రొడక్ట్‌ని మార్కెట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఎక్కువ బ్లాగ్స్ చేసామనుకోండి, మన యొక్క బ్లాగ్స్ గూగుల్ ఇండెక్స్ అవుతాయి. గూగుల్ నుంచి ట్రాఫిక్ వస్తది. సో, ఎప్పుడైనా సరే మనకి ఓ- గూగుల్ నుంచి సెర్చ్ ఇంజిన్ నుంచి ట్రాఫిక్ తెచ్చుకోవాలి. మన వెబ్‌సైట్‌కి విజిటర్స్‌ని తెచ్చుకోవాలనుకుంటే అటువంటి కేస్‌లో మనం బ్లాగింగ్ అనేది చేస్తాం. ఓకే. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీ వెబ్‌సైట్ ఉంది. మీ వెబ్‌సైట్ అన్నది ఓన్లీ మీ 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 కాలేజీ వోళ్ళకే తెలుసు. అందులో ఉన్న వర్క్ చేసే స్టాఫ్‌కి మాత్రమే తెలుసు. ఔట్ ఆఫ్ పీపుల్‌కి తెలీదు కదా! మరి ఔట్ ఆఫ్ పీపుల్ మీ యొక్క అవును. వెబ్‌సైట్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తారంటే గూగుల్ ద్వారా ఫైండ్ ఔట్ చేస్తారు. ఒకటి సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు మీరు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉమ్, గూగుల్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. సో, గూగుల్ ద్వారా మనం ఉమ్. మన యొక్క వెబ్‌సైట్‌ని డిస్కవర్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో మనం బ్లాగింగ్ చేస్తాం.